తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ని, కలెక్టర్లని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కంటెస్టెడ్ క్యాండిడేట్సు ప్రత్యక్షంగా కలిసి వారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందిస్తున్నాం. ఇవాళ ఏదైతే ఎండలు మండిపోతున్నటువంటి టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోయి యువకులు, మధ్య వయస్కులే తట్టుకోలేనటువంటి ఎండల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో భాగంగా ఈరోజు పింఛన్దారుల్ని సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకోమని చెప్పి ఏదైతే సెర్ఫ్ CEO మురళీధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడో దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిరసిస్తూ ఉంది. ఇవాళ సీనియర్ సిటిజన్స్కి ఇంటికెళ్ళి ఓటు హక్కు ఉపయోగించుకోమని చెప్పి ఎన్నికల ప్రధాన సంఘం ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇస్తూ ఉంటే, మరి సీనియర్ సిటిజన్స్కి అన్ని హక్కులు కల్పిస్తూ ఉంటే ఇవాళ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వృద్ధులకి, వితంతులకి, అలాగే వికలాంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ల కోసం మరి సచివాలయాలు రమ్మటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇవాళ గ్రామ సచివాలయాలు రాష్ట్రంలో 15,000 పైన ఉన్నాయి. దాంట్లో సిబ్బంది 1,65,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇది కాకుండా VROలు, VAOలు అనేక సెక్టార్లో అధికారులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క వాలంటరీ వ్యవస్థే తప్పితే మిగతా ఇంకెవరు అధికారులు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది తన రాజకీయ రాక్షస క్రీడకి ఇవాళ ప్రతిపక్షాలని వాడుకుంటా ఉన్నాడు. దానికి పింఛన్దారులను బలి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. మేము ఆల్రెడీ నేను చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం. ఆయనకి విజ్ఞాపనం చేశాం. ఖచ్చితంగా దీన్ని హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి డోర్ టు డోర్ గతంలో ఎలాగ ఇచ్చారో అలాగే ఇవ్వమని కోరాం. దాని పర్యవసనం ఇవాళ కనుక ఆ పని చేయకపోతే ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించినట్టే మీరని కూడా చెప్పాం ఆయనకి. ఇవాళ కనుక డోర్ టు డోర్ పింఛన్లు కనుక ఈ ప్రభుత్వం మరి ఇతర కారణాలతో ఇవ్వకపోతే మాత్రం న్యాయస్థానం తలుపు తడతాం. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి ఖచ్చితంగా ప్రజలకి అనుకూలంగా, వృద్ధులకి, వికలాంగులకి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫున పోరాటం చేస్తే, అవసరమైతే భారత ఎన్నికల ప్రధాన అధికారి గారిని కూడా కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించి వాళ్ళకి ఇంటికి వెళ్ళేటట్టుగా తెలుగుదేశం పార్టీ పింఛన్లన్నీ ఇంటికి చేరేటట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తాము. ఇదంతా కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కుట్ర. దీనికి ఎవరు కూడా బలి కావద్దని చెప్పి కూడా తెలియజేస్తాం.